ఈ వీడియోలో మనం ఒక ఫ్యామిలీని రోస్ట్ చేయబోతున్నాం. అయితే ఈ ఫ్యామిలీని కాదు, ఈ ఫ్యామిలీని. బ్రహ్మముడి, కార్తీక దీపం, గృహలక్ష్మి, వదినమ్మ, ఇంటి గుట్టు, ఇంకో 69 సీరియల్స్ కలిపితే వచ్చిందే ఫ్యామిలీ స్టార్. ఫ్యామిలీ స్టార్ అంటే అలాంటి ఫ్యామిలీ స్టార్ కాదండి. ఈ ఫ్యామిలీ స్టార్ ని మీ ఫ్యామిలీ అంతా కలిసి చూసిందంటే ఆర్ట్లో స్ట్రోక్ వచ్చి ఫ్యామిలీ అంతా ఫ్యామిలీ స్ట్రోక్స్ అయిపోద్ది. ఇంకా ఓపెన్ చేస్తే డ్వాక్రా మీటింగ్ ఎగ్గొట్టి మీటింగ్ ఏజ్ దాటిన మెటర్నిటీ ఆంటీలతో మ్యాటర్ స్టార్ట్ అవుద్ది. వీళ్ళ పువ్వులు గుచ్చండ్రా అంటే పక్కనే ఉన్న మృణాలు గుచ్చుతారు. ఆ గుచ్చుడికి చెప్పొచ్చి మన మృణాల పాప తన కథ చెప్పుద్ది, సారీ వ్యధ చెప్పుద్ది. ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేస్తే పోకిరి మాదిరి హీరో ఎంట్రన్స్. అదిదా హీరో ఇంట్రడక్షన్. ఈ సినిమాలో మన అన్న పేరు గోవర్ధన్. గోవర్ధన్ ఒక చక్కటి కుటుంబం ఉంది. అదేంట్రా అంటే కుటుంబం, అన్నగారి కుటుంబం. అయితే ఈ అన్నగారి కుటుంబంలో మొత్తం 12 మంది ఉంటారు. ముందు మన కొండన్న దగ్గరకు వద్దాం. మా నాన్నకు తోడ పుట్టిన 2 దొన్నలు, ఆ 2 దొన్నలకు 2 గోవులు, ఈ నలుగురికి 1 డజన్ దోళ్ళు. వీళ్ళందరికి అప్కమింగ్ గోడ మీద ఫోటో అయినా ఓ ఇంటి పెద్ద. ఇది ఇలా ఫ్యామిలీ ట్రీ. అయినా మీరు మనుషుల మృగాల అలా ఎలా కన్నారు రైతులు పిల్లల్ని? ఉద్యోగం సద్యోగం లేకుండా వీళ్ళు ఆఫీస్కి వెళ్ళి డ్యూటీ చేయండి రా అంటే వీళ్ళు బెడ్రూమ్కి వెళ్ళి ఓవర్ టైం చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు సరదాగా వీళ్ళ బయోగ్రఫీకి వద్దాం. బేసిక్ ఈ సినిమాలో మన కొండన్న ఫ్యామిలీ ఒక హోలీ ఫ్యామిలీ. ఎంత హోలీ రా అంటే మన కొండన్న వర్కోహాలిక్, ఈడి పెద్దన్న ఆల్కహాలిక్, ఈడి చిన్న క్యామియోహాలిక్, వీళ్ళ పిల్లలు వంటింట్లో హార్లిక్, వీళ్ళ పిల్లలు ఫుడ్ హాలిక్, వీళ్ళ అమ్మమ్మ రేపో మాపో పుట్టి. అయితే మన దగ్గర మన కొండ ఇందులో మిడిల్ క్లాస్ పర్సన్. ఎంత మిడిల్ క్లాస్ రా అంటే హైదరాబాద్ సిటీలో 400 గజాల స్థలం, అందులో సొంత ఇల్లు, నెలకు ₹1,00,000 శాలరీ ఉన్న మిడిల్ క్లాస్ పర్సన్ అన్నమాట. కట్ చేస్తే మన బాలీవుడ్ హీరోయిన్స్ బట్టలు ఎంత పొదుపుగా వాడతారో మన కొండన్న ఇంట్లో సామాన్లు అంత పొదుపుగా వాడతాడు. టిఫిన్ చేస్తానని పిండి కలిపి 3 చుక్కలతో మసాలా దోశ చేస్తాడు. సీరియస్లీ 3 చుక్కలు ఏంటన్నా? ఏమైనా పోలియో డ్రాప్స్ ఆ 3 చుక్కలు వేయడానికి? పెనం దగ్గర వేసిన 3 చుక్కలు రేపు పొద్దున పెళ్ళం దగ్గర వేసావు కనుక అదే 3 చుక్కల ముక్కు మీ ఇంటి ముందెట్టి వేరే వాడు తెలిపి నీకు చుక్కలు చూపిస్తుంది. అయితే దీని తర్వాత ఒక సెంటిమెంట్ సీన్. మన అప్కమింగ్ గోడ మీద ఫోటో అయిన అమ్మమ్మ అన్నయ్యలాగే నువ్వు కూడా పెళ్లి చేసుకుని ఇండియన్ పాపులేషన్ ఇంక్రీజ్ చేయరా మనవడా అంటే దానికి మన కొండన్న ఇప్పుడు అన్నయ్యల పిల్లలు అంటే ఎవరు? నా పిల్లలు కాదా? ఇంకా నయ్యం అన్నయ్య పిల్లలు నా పిల్లలు కాదా అనలేదు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? బేసిక్ ఈ సినిమాలో మన అన్న పేదోడో మిడిల్ క్లాస్ ఓడో కాదు, పిసనారోడు. ఎంత పిసనారోడు రా అంటే నెలకు ₹1,00,000 శాలరీ వస్తున్నా పెట్రోల్ మాత్రం ₹23 కొట్టిస్తాడు. నాకు తెలిసి ఈ సినిమా స్క్రిప్ట్ లీటర్ పెట్రోల్ ₹23 ఉన్నప్పుడు రాసుంటాడు మన పెట్లమ్మ. చేంజ్ చేయలేక యాస్టిస్ తీస్తాడు. అంటే ఇప్పుడు పిసనారోడు అంటే అన్న క్యాస్ట్. నువ్వు కొత్తమి క్యాస్ట్ మీద జోకి లేకు. ఓకే సినిమా ముందుకెళ్లే కొద్ది మన కొండన్న పిసలు కొట్టిదాను ఏ రేంజ్కి వెళ్ళిపోతురా అంటే 70 గజాలు కూడా లేని స్థలంలో మన కొండన్న 3 బెడ్రూమ్, డబుల్ బాత్రూమ్, సింగిల్ కిచెన్, సింగిల్ హాల్ డిజైన్ చేస్తాడు. అలా అయితే బెడ్రూమ్ లో బెడ్ తప్ప ఇంకేం పట్టవు కదరా మగడానికి క్లయింట్ క్వశ్చన్ చేస్తే దానికి మన కొండన్న బెడ్రూమ్ మరీ చిన్నగా అయిపోదు, బెడ్డే పడుతుంది. బెడ్రూమ్ లో బెడ్డే కదా సార్ పట్టాలి. బెడ్రూమ్కి వెళ్ళామా, దాని పర్పస్ ఏంటో చూసుకున్నామా, వచ్చేసామా అన్నట్టు ఉండాలి. ఏ అన్న సివిల్ ఇంజనీరింగ్ బ్రాజర్స్ యూనివర్సిటీలో పూర్తి చేసావా? బెడ్రూమ్ లో బెడ్ ఉంటే సరిపోద్ది అంట. ఇంకెందుకో చెప్పు. బాత్రూమ్ లో కమోడ్ ఉంటే సరిపోద్ది, హాల్లో సోఫా ఉంటే సరిపోద్ది, వంటగదిలో ఆటోలు ఉంటే సరిపోద్ది, ఫ్రిడ్జ్ లో బాడీ ఉంటే సరిపోద్ది. చెప్పి ఇంకా కూల్ రాకి కూల్. అయితే ఇప్పటిదాకా సాఫీగా సాగుతున్న సినిమాలోకి పెసరపప్పులో జీడిపప్పు వచ్చినట్టు, వైఎస్ఆర్సీపీలో అల్లు అర్జున్ వచ్చినట్టు సినిమాతో సంబంధమే లేకుండా ఒక ఫైట్ వస్తుంది. సారీ బాబాయ్, కంగారులో కొబ్బరికాయ తేవడం మర్చిపోయాను, తలకాయ కొట్టేశాను. నిజమే అన్నయ్య, కానీ కొట్టిన తలకాయ ఆడిది కాదు మాది. కట్ చేస్తే హీరోగడ కంపులకు పేయింగ్ గెస్ట్ కింద మన సో కాల్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అండ్ మృణాల్ ఠాకూర్ అద్దెకు దిగుద్ది. ఎందుకు బేబీ నీకు ఆడి కంపులో? నీకోసం నా మనసుందిగా. ఇవే తగ్గించుకుంటే మంచిది. సర్లే అయితే ఇంకా చూసుకోండి. అప్పటి నుంచి హీరోయిన్ విజయ్ ఏమండి అని పిలిచిన ప్రతిసారి మన అనక లెగిసిపోతా ఉంటది మాట. అదే హార్ట్ బీట్. ఏమండి? అయితే ఈ గ్యాప్ లో మన కొండకు ఈది చివరన్న బార్ షాప్ నుంచి కాల్ వస్తుంది వాళ్ళన్నీ మీద కంప్లైంట్ చేయడానికి. చూడుకోండి ఫై మీ అన్న ముందు ఫై షాప్కి వచ్చి గెలికి ఫై ఏదైనా పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయబాయ్ అని అంటాడు. దానికి మన కొండన్న బట్టలు కొడతా వీడికి ఇంకా తగ్గలా. ఇప్పుడు ఒక సాంగ్. ఎర్రి పూకులంతా ఒక్క ఈ చోటే చేరారేలా. కట్ చేస్తే మొగుడు చచ్చిన ముండ కంపులకు చర్చి ఫాదర్ ఎంట్రీ ఇచ్చినట్టు మన రఘుబాబు గారు
కొండని ఇంట్లోకి ఎంట్రీ ఇస్తారు. చూడు పాప, మీ ఆయన 8 లక్షలు అప్పు తీసుకున్నాడు, నువ్వు గంటలో అయినా క్యాష్ ఇవ్వు, లేదా గంట అయినా నాతో గడుపు. ఎందుకు గంట అంటున్నానంటే నాకు గంట మాత్రమే స్టామినా ఉంది అని అంటాడు. దీనికి అట్టని మన కొండను ఆటోలో ఫ్యామిలీ మొత్తం వేసుకొచ్చి, పిల్లలు ఈ రోజు మీకు ఒక లెసన్ చెప్తాను జాగ్రత్తగా వినండి అని రవిబాబుకు వార్నింగ్ ఇస్తాడు. ఏమని? మళ్ళీ ఇంకోసారి ఇలాంటివి ట్రై చేస్తే మా ఇంట్లో కూడా మగాళ్ళు ఉన్నారు, మీ ఇంట్లో వాళ్ళకు ఉండేవే మాకు ఉన్నాయి. బట్ నాకు నీళ్ళ పికప్లతో ప్లేసులతో పని లేదు. చట్టు పుట్ట గోడౌన్ ఏదైనా నడుస్తుంది. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ్య నీకు? ఇలా పిల్లలకు రేపులు ఎలా చేయాలో ప్రీచింగ్ ఇచ్చిన తర్వాత మా నాన్న ఇంటికి వెళ్ళి అన్నీ నడుతాడు. ఇంకెన్ని రోజులు అలా తాగుతా కూర్చుంటా అని దానికి అలానే నేను చెప్పని దెంగి లాగి పెట్టుకుంటే రూమ్ లోకి వెళ్ళిపోతాడు. అదేట్రా తమ్ముడిని అలా కొట్టేసి రూమ్ లోకి వెళ్ళిపోయాడు. లోపల ఇంకో తమ్ముడు కొట్టడానికి నీకెందుకు ఇవన్నీ? అసలు మన అన్న తాగిపోతే ఎందుకు అయ్యాడ్రా అని మన ముర్రోల పాప ఆరాధిస్తే ఫ్లాష్ బ్యాక్ లో మన కొండన్న జాబ్ చేయట్లేదని అలా నేను 4 దెంగులు ఎడతాడనమాట. అంతే, అప్పటి నుంచి తాగిపోతే అయిపోతాడు. సరిపోయింది. లెక్కని చూసుకుంటే మా అమ్మ నన్ను చిన్నప్పటి నుంచి తిట్టిన తిట్లకి నేను ఎప్పుడో థెరపిస్ట్ అయిపోవాలి. ఏంటి తిట్లు థెరపిస్ట్ అర్థం కాలేదా? అరే ఇది ది విజయ్ దేవరకొండ సినిమా రా బాబు. థెరపిస్ట్ లో దీ పక్కన ఐఫోన్ పెట్టండి, మీకే తెలుస్తుంది. నువ్వు ముక్కును అట్టా తాకుతున్నావా? కచ్చాతోరు ట్విస్ట్, మన కొండకి నిజం తెలుస్తుంది. హీరోయిన్ ప్రేమ బిడ్డ కాదు, చదువు బిడ్డ, దాన్ని ప్రేమించడానికి కాదు, ఆడి మీద థీసిస్ రాయడానికి వచ్చింది అని. ఇది హీరోకి అస్సలు నచ్చదు, వెంట వెళ్ళి లాగి పెట్టి కొడతాడు. ఇది హీరోయిన్కి అస్సలు నచ్చదు, వెంట వెళ్ళి ఎక్స్ప్రెషన్ ఇద్దాం అనుకుంటుంది. కానీ మన అన్న ఏంటాడా? లేదు. వెంటనే మా నాన్న కంపెనీ షిఫ్ట్ కొట్టి 4 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ తో టాలీవుడ్ సీఈఓ అయిన జగపతి బాబు దగ్గరికి వెళ్ళి నాకు జాబ్ కావాలి, అలాగే 2 ఏళ్ళ అడ్వాన్స్ కింద ₹1 కోటి కావాలంటాడు. లిజన్ ₹1 కోటి. అది విన్న మన టాలీవుడ్ సీఈఓ జగపతి బాబు వెంటనే ఓకే అంటాడు. కబూ మింత ఈజీగా డబ్బులు ఈ సినిమాని పైరసీలు అమ్మినా రావేమో. సరే అడ్వాన్స్ తీసుకుని ఏమైనా స్టాక్స్ క్రిప్టోలో ఇన్వెస్ట్ చేసి ఏమైనా ఉపయోగపడే పని చేస్తాడా అంటే లేదు. పాత బస్తీలో చప్రిగల్లాగా ఐఫోన్ బుల్లెట్ బైకులు కొని హీరోయిన్ ముందు లెవెల్ వేస్తాడు. మిడిల్ క్లాస్ తోడు తలుచుకుంటే మధ్యాహ్నానికల్లా జీవితాలు మారిపోతాయని. కట్ చేస్తే ఇంకోటి ఇష్టం, మన మృణాల పాప ఎవరో కాదు, మన టాలీవుడ్ సీఈఓ అని జగపతి బాబు కూతురు అని. అలాగే ఇప్పుడు ఈ పని చేస్తున్న కంపెనీకి సీఈఓ తనే అని. అంతే, ఇంకెంటర్వెల్. కొంతమందికి వారి తల్లుల ఖాతాల్లో సంవత్సరానికి 2 దఫాల్లో నేరుగా జమ చేస్తోంది జగనన్న ప్రభుత్వం. ఓ సారీ, ఇప్పుడు ఇంటర్వెల్ యాడ్ వేయడం కుదరదు కాదు. ఏం పర్లేదు, మీకోసం ఒక మంచి యాడ్ నేను. ఒక క్రీడాకారుడిగా నేను ప్రతి భారతీయుడిని ఆరోగ్యవంతంగా మరియు దృఢంగా చూడాలనుకుంటున్నాను. పొగాకు ఆరోగ్యాన్ని మరియు పటుత్వాన్ని నాశనం చేస్తుంది. మళ్ళీ ఓపెన్ చేస్తే మన అన్నకు ఫస్ట్ ప్రాజెక్ట్ ఆన్సర్ పడుతుంది అనమాట. బట్ హీరోయిన్ చీట్ చేసిందన్న కోపంతో హీరో మామూలు ఓవరాక్షన్ చేయడు. హీరోయిన్ బిజినెస్ క్లాస్ వెళ్తుందంటే మన అన్న కూడా బిజినెస్ క్లాసే కావాలని కంపెనీని డిమాండ్ చేస్తాడు. సరే అని కంపెనీ ఒప్పుకున్న తర్వాత తిన్నాగా ఉంటాడా అంటే లేదు. ఫ్యామిలీ కాల్ చేసి హోమ్ టూర్ లాగా ఫ్లైట్ వీడియోలు చేసి గోల్ చేస్తుంటాడు. కట్ చేస్తే మన అన్న ఈ సినిమాలో ఇక్కడ నుంచి ప్రతి దానికి రద్దు చేసుకుంటా ఉంటాడు. సీఈఓ అయిన హీరోయిన్కి ఏ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయో ఎంప్లాయ్ నాకు ఏ ప్రొవైడ్ చేయాలని గొడవ పెట్టుకుంటాడు. ఉందరా అసలు పూకా నీకు బుర్రుందా? అదేగా 1-2 ఫ్లైట్ టికెట్ దగ్గర నుంచి అమెరికాలో ఉంటే స్టేయింగ్ వరకు ప్రతిదీ క్రింజే. హీరోయిన్ ఏ కాంపులో ఉంటే ఆ కాంపులోనే ఉండాలంటాడు. హీరోయిన్ ఏం తింటే అదే తినాలంటాడు. హీరోయిన్ ఏ కార్లో వెళ్తే ఆ కార్లోనే వెళ్ళాలంటాడు. హీరోయిన్ ఏ కాంపౌండ్లో తొట్టుకెళ్తే ఆ కాంపౌండ్లో తొట్టుకెళ్ళాలంటాడు. హీరోయిన్ ఏ ప్యాడ్స్ వేసుకుంటే ఆ ప్యాడ్స్ వేసుకోవాలంటాడు. ఇంకా ఆడి ఇష్టం. హీరో గడి శరీరంలో చివరిగడి పట్టేయంట్రా, ఎందుకు అంత ఆడుగా బిహేవ్ చేస్తున్నాడు? ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. హీరోయిన్ ఉన్న మ్యాన్షన్ హౌస్ కి ఎంప్లాయ్ అయిన హీరోయిన్ రానివ్వలేదని ఈ ఫ్యామిలీ స్టోక్స్ గడు ఆఫీస్ లోనే ఉంటాడు. అక్కడే పడుకుంటాడు, అక్కడే లెగుతాడు, అక్కడే స్నానం చేస్తాడు, అక్కడే కడ్డాలు ఆరేస్తుంటాడు. అండ్ ఈ టాక్సిక్ బిహేవియర్ అనేది ఏ రేంజ్కి వెళ్ళిపోతురా అంటే అసలు ఏం చేస్తున్నాడు, ప్రాజెక్ట్ లో ఏం వెలగబెడతాడు అని సీఈఓ అయిన హీరోయిన్ కి ఏమీ చెప్పడు. ఇది సరిపోదని మళ్ళీ హీరోయిన్ కి సలఫరాబాలు కొడుతూ ఉంటాడు వీడు. Once you deserve the place what you're meant for, nobody can stop you with their kutras and kutantras. అరే ఈడు అసలు ఎంత ఎర్రుపుకురా అంటే హీరోయిన్ ముష్టితో బతుకుతున్నాడు. ఈడు మళ్ళీ దాన్ని దొబ్బడం, దానికి నీతులు లెంగడం, బాధ్యతగా మాట్లాడడం, పద్ధతులు నేర్పించడం, క్లాసులు పీకడం. కట్ చేస్తే మా అన్నింటికి గట్లగా హీరోయిన్ డబ్బులు పంపిస్తుంది. అది కాదని మళ్ళీ హీరో గారికి సపరేట్ గా నెలకు 3 లక్షల శాలరీ కూడా వేస్తుంది. అరే వాడు ఆల్రెడీ 2 ఏళ్ళు అడ్వాన్స్ తీసుకున్నాడు కదరా, మళ్ళీ శాలరీ వేస్తున్నారు ఏంట్రా? రే చాలా పాపం రా రే, చెప్తున్నా వచ్చాడు, చాలా పాపం రా. ఇప్పుడు ఒక ఫైట్ అయిపోయినంటే ఒక సాంగ్. కట్ చేస్తే మన హీరో గారు చేసిన పుంకాల ప్రాజెక్ట్ సక్సెస్ అయిందని ఈసారి మన అన్నకు టీఎఫ్ఎస్ సీఎం అయిన జగపతి బాబు గారు నెక్స్ట్ ప్రాజెక్ట్ 10 కోట్లు అడ్వాన్స్ ఇస్తాడు. నీ తల మీదది అది ఏంటది? గీత. హో దారుణం.
అయితే మన బాబు గారు 10 కోట్లతో పాటు మన కొండనకు జ్ఞానోదయాన్ని కూడా ప్రసాదిస్తాడన్నమాట. నా కూతురు నీ పేరు మీద రాసి తీసిస్తూ అపెండిసైటిస్ కాదు ఊరికే అలా పెడతా అలా తీసి పాడేయడానికి అని. అంతే ఇంక ఓపెన్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ తీసేసిన పేరు చెప్పి టైమింగ్ లేకుండా సొల్లంతా వాకుద్దనుకో మన అక్క. ఆడి కాయ ఓ లయ, ఆడి గుత్తు సల్ల గుత్తు, ఆడి గువ్వ పసిగువ్వ, ఆడి సొల్లు రాగి జావా అని ఇష్టం వచ్చాడు వాకుద్దనుకో. అసలు ఆళ్ళు ఇది ఏం చూసి ప్రేమించిందో నాకు ఇప్పుడు వచ్చి అర్థం కాలేదు. అయితే ఈ స్టోరీ అంతా తెలిసిన మన ఫ్యామిలీ స్ట్రోక్స్ గారికి హార్ట్ లో స్ట్రోక్ వచ్చి వెంటనే మృణాల పాప కాల్ చేద్దాం అంటే కాల్ కనెక్ట్ కాదు. ఎందుకురా అంటే అక్కడ ఫారెన్ లో మన కొండను కొట్టినోడికి ఇప్పుడు మన మృణాల పాప నుంచి పెళ్లి చేయబోతున్నారు కాబట్టి. కట్ చేస్తే మళ్ళీ ఫైట్. అయితే ఈసారి మా నాన్న ఒకళ్ళని ఇద్దరిని కాదు ఏకంగా 2-3 జిల్లా మనుషుల్ని కొట్టేస్తాడు. అరే నాకు అర్థం కాదు, హీరోకి ఏ ప్రాబ్లం వచ్చినా వెళ్ళి కొట్టి సెటిల్ చేసుకునేది అడిగితే ఇంకెందుకు దానికోసం కాన్ఫ్లిక్ట్ స్టోరీలు. మాకు టైం బొక్క డబ్బులు బొక్క. సో ఇంకా సినిమాలోకి వెళ్తే మన చిన్న అందరినీ సావదంగా రేవెట్టేసి మృణాల పాప మూతి నాకి సినిమాకి ఎండకాడు పాడేస్తాడు. ఇప్పుడు ఒక సాంగ్ సో గాయ్స్ ఈ రోజుకి వీడియో అంతే. మరి మీకు నచ్చితే వెంటనే లైక్ బటన్ క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ సక్ చేయండి, అండ్ కామెంట్ బాక్స్ ని ఫాక్ చేయండి. అండ్ యూ గాయ్స్ నో దిస్ ఇస్ మై సెకండ్ నట్ షెల్. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. అండ్ గాయ్స్ ఏంటి ఈ మధ్యన ఎవడో లైకులు కొట్టట్లేదు. కనీసం ఇంతకు ముందు 30,000 వచ్చాయి, ఇప్పుడు కనీసం అవి కూడా రావట్లేదు. లైకులు కొట్టండి రా బాబు, దానివల్ల నాకు వచ్చేదే లేదు మీకు పోయేదే లేదు. జస్ట్ లైక్ చీరప్ అవి. ఓకే లైకులు కొట్టండి. సో ఈ వీడియోకి నేను కనీసం 30,000 వస్తాయని ఆశిస్తున్నాను. రావు, మీరు కొట్టరు, బద్దగస్తులు అయిపోయారు రా మీరు కూడా చెత్తగాళ్ళని. సో సీ యూ సూన్ నెక్స్ట్ వీక్. అంటిల్ దెన్ బై. బాయ్. మావా एक పెగలా, అరే మావా एक పెగలా, మనది నానో టికెట్ బ్యాచ్.